చాలా దురదృష్టమైన సంఘటన. ముందుగా సోదరిమణి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. సంఘటన జరిగిన రోజు ఏదైతే 3వ తారీఖు రాత్రి 10ంటికి ఏదైతే సంఘటన మా దృష్టికి తెలిసి ఉందో, తెలిసిన సమయం నుంచి ఎక్కడా కూడా డిపార్ట్మెంటల్గా ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకుండా దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. నేను కానీ, రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా నేను కానీ, పార్లమెంట్ సభ్యురాలుగా పురంధేశ్వరి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పర్యవేక్షించాం. 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ అన్నదానికి నేనే మళ్ళా చెప్పడం జరిగింది. 3 రోజులు కాదు, 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఏ విధమైన రాజకీయ ఒత్తిడులు లేవు. ఆ దుష్ప్రచారం వలన కుటుంబం ఒకంతు ఆందోళన ఉన్న సందర్భంలో వారు మరింత భయభ్రాంతులు గురయ్యారు. నిన్న వెంకటేశ్వర గారు రాజమండ్రికి వచ్చారు. దానికి ముందే నేను మాట్లాడడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన దగ్గరుండి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు అన్నది ఆయన కళ్ళతోటి ఆయనే చూసుకొని, ఆయన చెవులతోటి ఆయనే విన్న తర్వాత ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఈ యొక్క సోదరిమణి యొక్క వ్యవహారంలో వ్యవహరించిందన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు పేషి నుంచి సమీక్షిస్తూ ఉన్నారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సమీక్షిస్తూ ఉన్నారు. ఎవరికాలు అడుగుతానే ఉన్నారు ఏం జరుగుతూ ఉందన్నది. ఎక్కడా కూడా లోటుపాట్లు ఉండకూడదు. చట్టపరంగా ఎవరైతే కారకులు ఉన్నారో, ఈ రోజున ఆయన ఒక బీసీ బిడ్డగా కష్టపడి కష్టాలు చూసిన వ్యక్తిగా వారికి ఉన్న 3 కూతురు కూడా ఏనాడు కూడా కష్టాలు అనుభవించకూడదని వారి 3కి విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సామాన్య వ్యక్తి, వీవర్స్ కమ్యూనిటీ, ఒక బీసీ బిడ్డ. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కంటికి రెప్పలా పెంచుకొని విద్యకి ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయిని రేపన్న రోజున పీజీ కూడా కంప్లీట్ అయ్యి ఆయనకి ఒక పెద్ద కొడుక్క అమ్మాయి వ్యవహరిస్తుందన్న సందర్భంలో ఇలా కోల్పోవడం అన్నది తీరని బాధ. అదే ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంచాం. ఆయన కూడా తీవ్రమైన ఆవేదనకు గురై ఉన్నారు. నిన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆయనతో పాటు భోజనం చేసి నేనే నా కారులో హైదరాబాద్ దాకా తీసుకొచ్చాం. ఇక్కడ మా పార్లమెంట్ రాజమహేంద్రవరం అధ్యక్షులు బొడ్డ వెంకటరామ చౌదరి గారు కూడా రావడం జరిగింది. అందరం కూడా దగ్గర ఉన్నాం, ఆయనకు భరోసా కల్పించాం. కూటమి ప్రభుత్వం ఆయనతో అండగా ఉందన్న నమ్మకాన్ని క్రియేట్ చేశాం. మధ్యలోని ఎవరికి వారు రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు. నిన్న మేము కారులో వస్తుండగా 3:22 మధ్యాహ్నం మరణించినట్లు తెలుస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, దానికి ముందే మరణించినట్లు కొంతమంది దాన్ని ప్రచారం కూడా చేసుకున్నారు. ఒకటి కాదు, ఆ కుటుంబానికి కలిగిన బాధల్లో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా జరిగిపోయిన సంఘటనలు. సంపూర్ణంగా ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండదండలు ఇస్తూ ఉంది. ఇన్ఛార్జ్ మంత్రిగా నిన్న రామానాయుడు గారు మాట్లాడారు, జోనల్ ఇన్ఛార్జిగా ప్రతిపాటి పుల్లారావు గారు మాట్లాడారు, హోంమంత్రి గారు కూడా అదే పని మీద మాట్లాడుతూ ఉన్నాం. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఒక భరోసా ఇస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి సంఘటనల ద్వారా అంత కష్టపడి చదివి ప్రాణం కోల్పోయిన సోదరిమణిలాగా ఇంకెవరికి కూడా జరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ఏదైతే కారణమైన ఇద్దరిని అయితే వదిలిపెట్టదు. చట్టపరంగా వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు. ఇంకా ఏ విధంగా చెయ్యాలన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు చూడమన్నారు. మరొక కుటుంబం ఇలాంటి బాధ రాకూడదు, ఇలాంటి ఆవేదన చెందకూడదు. ఇంత మంచి చదువు చదివి ఇలాంటి చావు అన్నది ఆ అమ్మాయికి ఉండకూడదు. కానీ అలాంటి చావు ఇంకెవరికి కూడా రాకూడదు అన్నది వెంకటేశ్వర గారు నాకు ఆ ప్రయాణం 6 గంటల్లో అడిగింది ఒకటే, నాలాగా ఇంకో తండ్రికి ఆ బాధ ఉండకూడదు, ఇంకో ఒక వ్యక్తికి రాకూడదు, చట్టపరంగా చెయ్యండి అన్నారు. అది తప్పకుండా ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేశారు.
ఇప్పుడు పోస్ట్ మార్టం అవుతా ఉంది. తదుపరి ఏదైతే వాళ్ళ స్వగ్రామానికి తీసుకెళ్తా ఉన్నారు అక్కడ కూడా ఇప్పుడు ఆయనతో పాటు మా జిల్లా అధ్యక్షులు వెళ్తూ ఉన్నారు. అక్కడ మరలా అక్కడ మంత్రి టీజీ భరత్ గారు ఆ బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదో ఈరోజు కార్యక్రమం అయిపోతే కాదు, నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా స్పష్టంగా చేశాను, ఒక బీసీ బిడ్డగా, శాసనసభ్యుని కాదు, ఒక బీసీ బిడ్డగా వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను, అండగా ఉంటానని నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చున్నాను. ఎందుకంటే నా కుటుంబంలో కూడా ఇలాంటి మరణం జరిగితే కుటుంబం కలిగే ఆవేదన, బాధ, ఒక వ్యక్తి కోల్పోతే ఆ ఇంటిలో ఒక వ్యక్తి పోనట్లు కాదు, ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అది ఆయనకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆయనకు అండగా ఉంటా ఉంది. అన్ని విధాలుగా అండగా ఉంటామని మాట ఇచ్చాం. మాటకు అనుగుణంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే నేను కోరుతా ఉన్నాను, ఆయన కూడా నిన్న ఆవేదన చెంది భోజనం చేసిన తర్వాత నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అన్న తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తర్వాత తెలిసింది, ఒక వీడియో రిలీజ్ చేశారు, దయించి రాజకీయం చేయవద్దు, ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు చేసి ఆ అమ్మాయిని వ్యక్తిగత హననం చేయడం ఇవన్నీ కూడా చేయకండి, దయించి బాధలో ఉన్న కుటుంబానికి భరోసాగా నిలబడండి. ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాం, పారదర్శకంగా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు వెరీ క్లియర్గా ఉన్నారు, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వెరీ క్లియర్గా ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. విపరీతమైన న్యూస్, అనేకమైన ట్రోలింగ్స్, ఏదో జరిగిపోతుంది, ఎవరెవరో చెప్పేస్తున్నారంటే ఏమీ లేదు, అపోహలు నమ్మవద్దు. మేము వెరీ క్లియర్గా ఉన్నాం, ఆ కుటుంబానికి 100% కూటమి ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. ఆలస్యం ఏమీ అవ్వలేదండి, తరో ఇన్వెస్టిగేషన్ చేశాం, ఎఫ్ఐఆర్ 3 అవర్స్లో వేశాం, డిపార్ట్మెంటల్గా తరో ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే అనేకమైన కోణాలు వచ్చేస్తూ ఉన్నాయి, కుటుంబం నుంచి అనేక అనుమానాలు, ఎవరి కాలు మేధావుల కింద భావించి వారి యొక్క మేధోశక్తితోటి అనుమానాలు, వీటన్నిటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి చేసుకుంటూనే వచ్చాము, కానీ ఎక్కడైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేవు, తరో ఇన్వెస్టిగేషన్ చేయడం వల్లే జరిగింది. ఏదేమైనా వారి కుటుంబానికి మేము అండగా నిలబడాలని అనుకున్నాం. మరొక కుటుంబానికి కష్టం రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం.